వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే షామీ నుంచి అన్నమాట. సో షామీ వాళ్ళ 14 అల్ట్రా కీ స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని బయటపడ్డాయి అనుకోవచ్చు. MWC లాంచ్కి ముందు అనమాట. సో 2024లో రిలీజ్ అయ్యే M.2 దాంట్లో ఇక్కడ మెయిన్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సెన్సార్తో పాటు వస్తుంది అన్నమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ ఒకటి 3x జూమ్తో పాటు వస్తుంది, ఒకటి 5x జూమ్తో పాటు వస్తుంది అనేసి అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 32 మెగాపిక్సెల్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. 5300 mAh బ్యాటరీ, 90 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని లీక్స్ ప్రకారం ఇక్కడ IP68 రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది, క్రాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అఫీషియల్గా నాకు వచ్చిన అప్డేట్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే నోకియా నుంచి అన్నమాట. సో నోకియా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నోకియా ఇంకా వేరే బ్రాండ్ ఉండే. సో అది కాకుండా నోకియా నుంచి కూడా కొన్ని మోడల్స్ లాంచ్ కావచ్చు అనేసి అయితే కొన్ని అప్డేట్ వచ్చినాయి. అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే స్పాట్ అయినాయి అనమాట. ఇది IMEI డేటాబేస్లో కొన్ని స్పాట్ అయినాయి నోకియా బేసిస్ మీద. ప్రస్తుతానికి ఇది 26 and 29 మధ్యలో రావచ్చు అనేసి కొన్ని క్లెయిమ్ చేసుకుంటారు. ఇది కన్ఫర్మ్ చేస్తే కాదు. సో రూమర్ కింద చూసుకొని పోయి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ దీని ప్రకారం చూసుకుంటే మనకి H&D గ్లోబల్ ఏదైతుందో దానికి కాకుండా వేరేలాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే అనుకుంటున్నా. సో రూమర్ కింద తీసుకోండి, అఫీషియల్గా ఇంకా అప్డేట్ అయితే రాగానే ఇంకొక న్యూస్ అయితే తీసుకొస్తాం. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గూగుల్ నుంచి అన్నమాట. సో గూగుల్ బాట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది జెమినీ అనమాట. సో మన వాళ్ళు చేంజ్ చేసేసి జెమినీ ఎరా అనేసి అయితే మన వాళ్ళు పెట్టిరన్నమాట. సో ఇది పెయిడ్ వర్జన్ కూడా ఉంది. ఇక్కడ మీరు కొత్తగా చూసుకోవచ్చు, 1 సబ్స్క్రిప్షన్ ప్లాన్తో పాటు వస్తుంది అనేసి అయితే కొంతమంది అంటారు. సో నీకు కన్ఫర్మేషన్ కాలేదు, కొన్ని ఆర్టికల్స్ ప్రకారం అయితే అప్డేట్ వచ్చింది. సో అఫీషియల్గా టెస్టింగ్ చేసినాక నేను కూడా ట్రై చేసినాక మీకు ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను. కానీ ఇక్కడ కొన్ని ప్లాన్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. సో దీని ప్రకారం చూసుకుంటే బేస్ ప్లాన్ వచ్చేసరికి $1.99 ఉంది, స్టాండర్డ్ $2.99 ఉంది. అంటే గూగుల్ 1 ప్లాన్స్ అనమాట ఇవి. అండ్ ప్రీమియంకి వచ్చేసరికి అయితే $9.99 అండ్ AI ప్రీమియం వచ్చేసరికి అయితే $19.99తో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. సో దీంట్లో మీకు అన్నీ వస్తున్నాయి. జెమినీ ఇన్ జీమెయిల్, డాక్స్ అండ్ మోర్ అవైలబుల్ ఇది తొందరలో వస్తుంది అనమాట అవి. అండ్ ఈ ప్రస్తుతానికి అయితే ఫోటో సెట్టింగ్ 1 ఫీచర్తో పాటు వస్తుంది అనేసి అయితే చూస్తారు. సో అప్కమింగ్ ఇంకేమేమి అప్డేట్స్ ఉంటాయో సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే సింపుల్గా చెప్పుకోవాలంటే ChatGPTకి ఒక మంచి కాంపిటీషన్ అయితే వచ్చింది అనుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే MSI నుంచి అన్నమాట. సో MSI వాళ్ళు చిన్నది కాంపాక్ట్ మినీ పీసెస్ ఉంటాయి కదా, ఇంత చిన్నవి. సో చిన్న బాక్స్ టైప్ ఎంత చిన్న హైట్ మీద వస్తాయి, క్యూబ్ లాగా ఉంటాయి. సో దీని మీద ఫ్యాన్లెస్ తీసుకొచ్చిరన్నమాట. సో ఫ్యాన్లెస్ ఏంటంటే పవర్ కూడా కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ స్పెసిఫిక్గా ఏంటంటే ఇంటెల్ వాళ్ళది N100 ప్రాసెసర్ తీసుకొచ్చు. సో ఇక్కడ ఏంటంటే అని కూడా ఎఫిషియన్సీ కోర్స్ అనమాట. 6 watts పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫ్యాన్లెస్ అనమాట, ఫ్యాన్ లేకుండా రన్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఎక్కడైతే అంటే ఆఫీస్ యూస్కి ఇట్లాంటి మినీ పీసెస్ చాలా బాగుంటాయి. ఇండివిజువల్స్ వాళ్ళకైతే నార్మల్ వాళ్ళకైతే పెద్దగా పనికి రాకపోవచ్చు, కానీ ఆఫీస్ వాళ్ళకి తక్కువ కాంపాక్ట్ స్పేస్ చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు మానిటర్ వెనకాల కూడా దాన్ని మౌంటింగ్ స్క్రూ మౌంట్ చేసేసి పెట్టుకోవచ్చు. అండ్ ఏమంటారు ఎక్కువ వైరింగ్ జంజాట్ కూడా ఉండదు. సో బాగుంది. మన ఇండియాకి వస్తుందో లేదో తెలియదు. వికాసం ప్రస్తుతానికి అయితే మంచి ఇన్నోవేషన్ కింద తీసుకోవచ్చు. సో దీనిలో ఇంకా బెటర్ ఇంకా ఇన్నోవేషన్స్ వస్తాయి కదా, మనం ఇంకా తక్కువ కాంపాక్ట్ సిస్టమ్స్ అయితే చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే విచ్చర్ 3 వైల్డ్ హంట్ అండ్ కంప్లీట్ గేమ్ ఏదైతే ఉందో స్టీమ్ అనే వెబ్సైట్లో ఆఫర్ల మీద నడుస్తుంది. సో ప్రస్తుతానికి ఇది $312 వస్తుంది. ఏంటంటే విచ్చర్ 3 గేమ్ ఒకటి వస్తుంది అనమాట. 2 DLCs వస్తున్నాయి, హార్ట్స్ ఆఫ్ స్టోన్ అండ్ బ్లడ్ అండ్ వైన్ 2 DLCs ఏవైతే ఉన్నాయో కలుపుకొని $312 గేమ్ అవైలబుల్ ఉంది. సో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకోవడం నేను ఆల్రెడీ ఆడినాను. నా సిస్టమ్ రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్లోనే అవి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఈజీగా 60 FPS వచ్చేస్తాయి. లేదు అంటే ఇట్లా నేను విచ్చర్ ఆల్రెడీ గేమ్ ప్లే పెట్టినా అది కూడా ఒకసారి చెక్ చేయండి. అంతే. ఏవి ఇవ్వాలన్నా టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించి మీ ఎప్పుడు ఇంత కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.